మొదలు కొంత పైకం కట్టి కొత్త బండి కొంటాం. కడమే నెల కింద కిస్తీ కడతాం. ఇల్లు కొన్నా అంతే, కొంత కట్టేసి బ్యాంకు లోన్ పెడతాం. నెల నెల ఈఎంఐలు కట్టేస్తాం. కానీ బ్యాంకులతోటి అంత అల్కగా ఉండదుల్లో. ఒక్క నెల కట్టకున్నా ఫైన్లు పడతాయి. 2-3 నెలలు ఆలస్యమైందంటే వచ్చి బండి గుంజుకోబోతారు. ఇంటికి తాళం పెట్టే కథ అవుతుంది. గీసొంటి తిప్పలు మనకే గాని పెద్ద పెద్దోళ్ళను ఎవరు అడుగుతారు అంటారా? అడుగుడు కాదు, ఏం చేయాలనో గదే వేసిరు. ఆఖరికి కాకుంటే దానికో లెక్కుంది. మళ్ళా గేట్లు గుంజిండ్రు, తాళం పెట్టిండ్రు, నోటీసులు అంటించిండ్రు. అవు ఆర్మూర్ పాత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి షాపింగ్ మాలే. ఆర్టీసీ జాగాను లీజుకు తీసుకొని 1 నెంబర్ షాపింగ్ మాల్ కట్టి 5 ఏళ్ల సంది కిరాయి కడతలేడు. మరి 7 నెలల కిందటనే 8.5 కోట్లు పెండింగ్ పడితే నోటీసుల మీద నోటీసులు పంపంగా సారు మాజీ అయినాక ఓ పారి 1.5 కోటి, ఓ పారి 2 కోట్ల 40 లక్షలు, ఇంకో పారి 2 కోట్లు, మొత్తం 5 కోట్ల 90 లక్షలు కట్టిండట. అయినా సుతి ఇంకో 2.5 కోట్లు బాకే ఉన్నాడు. అవి కూడా కట్టాల్సిందే అని నెల రోజుల టైం ఇచ్చినా కట్టలేదట. ఆరం కింద ఆర్టీసీ ఆఫీసర్లు వచ్చి షాపింగ్ మాల్ సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చిపోయిండ్రు. అయినా సార్ లాపర్వా చేసే వరకు దుకాణాలన్నీ ఖాళీ చేపించి తాళం పెట్టిండ్రు అన్నట్టు. అంతా హైకోర్టు ఆర్డర్ ప్రకారమే చేసినామని ట్విట్టర్ లో సాటింపేసిండు ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు. కానీ జీవన్ రెడ్డి సార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కిరాయి కట్టాలని 5 ఏళ్ల సంది 20 నోటీసులు పంపినా రూపాయి కూడా కట్టకున్నా ఇటు ముఖాన్ని ఎవ్వరు రాలే, గట్టిగా అడగలే. మొన్న ఓడిపోయినాక ఇప్పుడు తాళమే పడ్డది. ఇగో ఇందుకే ఏ లీడర్ అయినా పవర్లు ఉండాలని తనలాడేది. సారు కారు గెలిస్తే మళ్ళీ 5 ఏళ్ళకి ఇంకెన్ని కోట్లు పెండింగ్ లో పడినవు పో.